ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల ఓటర్లందరికీ నా నమస్కారం. నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కృష్ణా గుంటూరు జిల్లాకి ఓటర్ నమోదు కోసం నోటిఫికేషన్ రావటం జరిగింది. ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు పట్టభద్రులందరూ అనగా బీటెక్ లేదా సాధారణ డిగ్రీ, ఎంబీబీఎస్, లాయర్స్ ఎవరైనా సరే పట్టభద్రులందరూ కూడా ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొవాలి. ఫామ్ 18 రిలీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఈ ఫామ్ 18 అనేది ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే ఫామ్ 18 డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకుని మనం దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులకి వెళ్ళి ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేయాలి. ఎంఆర్ఓ గారికి పట్టభద్రుల ఓటు కోసం నమోదు చేసుకోవాలంటే డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఒరిజినల్ డిగ్రీ కానీ, అటెస్టేషన్ అంటే ఎవరన్నా గెజిటెడ్ ఆఫీసర్స్తో అటెస్టేషన్ చేసిన కాపీ ఒకటి, మరియు పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో ఒకటి, తర్వాత 10th సర్టిఫికెట్, ఆధారు జిరాక్స్ కాపీ, మరియు నివాస ధృవీకరణ కోసం ఏదన్నా ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే రెవెన్యూ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ మీరు తీసుకుని ఓటు నమోదు కోసం వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చే రసీదుని తీసుకోగలరు. ఈ నెల మాత్రమే, అక్టోబర్ నెలలో మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నెల రోజుల్లోపు అందరూ కూడా పట్టభద్రులు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న పట్టభద్రులు ఓటు నమోదు చేసుకుని దయచేసి ఈసారి ఎలక్షన్స్లో నా పేరు బండారు వెంకటరమణ, నేను కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. సాధారణ ఎలక్షన్స్లో మనం అన్ని రకాలైనటువంటి డబ్బు పంపకం కానీ, ఓటర్లను ప్రలోభ పెడతాం కానీ చూస్తూ ఉంటాం. కానీ ఈ ఎలక్షన్స్లో పట్టభద్రులు అంటే అందరూ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు కాబట్టి డబ్బుకి విలువ ఇవ్వకుండా విజ్ఞతతో ఓటేస్తారని, అంతేకాకుండా ఈ ఓట్లు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ పార్టీ గుర్తు ఎక్కడ ఉండదు. పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ గుర్తులతోనే పోటీ చేయాల్సి ఉంటుంది. కావున నాకు అభిమాన రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన స్ఫూర్తితో నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ తర్వాత వీడియోలో నేను నామినేషన్ వేసిన తర్వాత నాకు ఏ గుర్తు కేటాయించారు, ఎలక్షన్ కమిషన్ ఏంటనేది చెప్పడం జరుగుతుంది. కావున పట్టభద్రులందరూ విధిగా ఓటు నమోదు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.